మేము ఒక రోజు అన్నం లేకపోయినా ఉండగలం. 10 రోజులు నీళ్ళు లేకపోయినా ఉండగలం. బట్ మతం గురించి మాట్లాడలేకపోతే మాత్రం చచ్చిపోతామండి మేము. ఎవరి గురించి? మన బ్రాండ్ బత్తాయిల గురించి. ఈ బ్రాండ్ బత్తాయిల్లోనూ రాజకీయ పరంగా చూస్తే మనందరికీ తెలిసిందే వంకరక్క. ఈ మాట్లాడి ఆ పేరు వచ్చేసింది ఏమనుకోకక్క. మన సుంకర మౌనిక గురించనమాట. ఈ సుంకర మౌనిక గారు చాలా కాలం తర్వాత మళ్ళీ బయటకొచ్చారనమాట. ఆహ్, సీతాకోకచిలుకలాగా. ఈ సీతాకోకచిలుక కొన్ని సూక్తులు వల్లిస్తుందనమాట. దీనికి కూడానండి. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారో, ఆ రాజీనామా ఎందుకు చేయాల్సొచ్చిందనని చెప్పేసి ఈవిడ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారనమాట. ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇన్న తర్వాత పెద్ద పెద్ద మహామహులే ఈవిడ ముందు దిగదుడి పనిపించారండి. అంత బాగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అది విన్న తర్వాత నా బుర్ర గిర్రా గిర్రా తిరిగి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికొచ్చాను. మీరు కూడా ఒకసారి వినండి. మన వంకర ఆహ్, సుంకర మౌనిక గారి సూక్తులు. జై శ్రీరామ్. నేను మౌనిక సుందర్. ఫైనలీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడానికి నీటికి ఈ సిజేపీ ప్రొటెస్ట్ కి లింక్ ఎట్లా ఉంది మనం అనలైజ్ చేద్దాం. అసలు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేసిందంటే ఔరంగజేబు, అక్బరు, బాబరు వీళ్ళ చరిత్ర తీసేసి ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, చిత్తోడ్, రాజ్పూత్లు వీళ్ళ చరిత్రను, వీళ్ళ వీరోచిత పోరాటం ఆన్ ద ముగల్స్ చెప్పండి. వాటిని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇన్కల్కేట్ చేసి భారతదేశం స్వతంత్ర. సో, మన కొత్త అనలిస్ట్ గారు వచ్చారనమాట. దేంటి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడడానికి. దీనిలో నేను 2 క్వెషన్స్ అడుగుతున్నాననమాట. ఆ 2 క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఈవిడ ఏమంటుందంటే, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా ఎందుకు చేయాల్సొచ్చింది? ఈ నీట్ టు సీజేపీ పార్టీ అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ మాట్లాడింది. తర్వాత దీన్ని దేనికి ముడిపెట్టిందంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు బుక్స్‌లో కొన్ని మార్చారు. ముస్లిం రాజుల పాఠాలని తీసేసి హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ హిందూ రాజుల పాఠాలు పెట్టారు. సో, ఈ రెండిటికి లింక్ పెట్టిందనమాట. నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి. ఒక్క రోజు బువ్వ తినకపోయినా ఉండగలము. 10 రోజులు లాల తాగపోయినా ఉండగలం తప్ప హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ మాటలు మాట్లాడలేకపోతే నేను అస్సలు బతకలేనంటుంది మన సుంకర మౌనిక గారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో సీజేపీ ప్రొటెస్ట్ అది ఎప్పుడు జరిగిందండి? 2026 అంటే ఈ సంవత్సరంలోనే జరిగింది. గత 1 మంత్ నుంచి నడుస్తుంది. ఈ 1 మంత్ నుంచి నడిచిన వివరాలన్నీ మనకు తెలుసు. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అక్కడికి అయిపోయింది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఏదైతే పేపర్ లీకేజ్ జరుగుతున్నాయో ఆ పేపర్ లీకేజెస్‌ని అరికట్టాలి. 1 కాదు, 2 కాదు 10 పైగా పేపర్ లీకేజెస్ జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇంకొకటి విద్యలో వ్యవస్థీకరణ చేయాలి. ఇది ఈ 2 పాయింట్స్ మీద ఇంకా ఇవన్నీ జరిగిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఇది ఈ సంవత్సరం జరిగింది. ఈ సో కాల్డ్ బత్తాయి గారు, కొత్త బత్తాయి గారు ఏమంటున్నారంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు హిందూ రాజులకి సంబంధించిన పాఠ్యాలనే పెట్టారు. ఎవరు? ఛత్రపతి శివాజ్, చితోడ్స్ అండ్ రాజ్‌పుత్‌లు వీళ్ళ పాఠాలన్నిటిని ఎవరైతే అక్బర్, బాబర్ ఈ ముస్లిమ్స్ రాజులు ఉన్నారో ఆళ్ళ పాఠాలన్నీ తీసేసి హిందూ రాజుల పాఠాలు పెట్టినందుకు గాను ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలి. ఇది ఎంతవరకు నిజముంది చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మన బుక్స్‌లోను ఈ హిందూ రాజులు ఎవరైతే ఛత్రపతి శివాజీ కానివ్వండి, లేకపోతే చిత్తోడ్స్ రాజులు కానివ్వండి, రాజ్‌పుత్స్ కానివ్వండి వీళ్ళ పాఠాలనేవి మనం చదువుకున్నప్పుడు లేవా అండి? నేను చదువుకున్నప్పుడైతే ఉన్నాయి. నేను చదువుకున్నప్పుడే ఉన్నాయంటే అంతకుముందు కూడా చాలా ఎక్కువున్నాయి. పాపం ఈవిడ గారు చదవలేదు. ఇది మాత్రం గ్యారంటీ. ఆ సోషల్ బుక్ టచ్ చేయలేదనమాట. అందుకని తెలీదనమాట ఈవిడ. ఈ వీళ్ళ పాఠ్యాలన్నీ కూడా అప్పటి నుంచి వస్తూనే ఉన్న వాళ్ళతో పాటు ముస్లిమ్స్ పాఠాలు కూడా వస్తున్నాయి. ఈవిడేమన్నదంటే ఛత్రపతి శివాజీ గారి గురించి మాట్లాడింది కదండి. ఇది ఎక్కడ జరిగింది? అది కూడా మాట్లాడుకుందాం. ఈవిడ దృష్టిలో ఏంటిదంటే అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ముస్లిమ్స్ రాజుల పాఠాలని తీసేసి హిందూ రాజుల పాఠాలను పెట్టినందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇది ఎక్కడ జరిగింది? చూద్దామా? మనకి కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్-19 మహమ్మారి వచ్చిన టైంలో ఏంటిదంటే అన్ని పాఠ్య పుస్తకాల్లో కూడా సిలబస్‌నన్నీ తగ్గించారండి. ఎందుకంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళి చదువుకున్నది లేదు. ఇంకా అన్ని పాఠాలు చదవాలంటే వాళ్ళ బుర్ర వేడెక్కిపోతది అని చెప్పేసి అన్ని సిలబస్‌లో కూడా తగ్గించుకుంటూ వచ్చారు. చాలా తగ్గించుకుంటూ వచ్చారు. అంటే కంటెంట్ రిడక్షన్ అనేది చేశారనమాట. ఇంకొకటి ఏంటిదంటే కొన్ని పుస్తకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్‌లో ఏంటిదంటే ఈ మొఘల్స్‌కి సంబంధించిన పాఠాలను తగ్గించారు. తీసేయలేదు. తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే 7థ్ క్లాస్‌లోను ఈవెన్ 11థ్ క్లాస్‌లోను మధ్యలో కూడా సేమ్ లెసన్స్ అనేవి రిపీట్ అవుతా ఉన్నాయి. 7థ్ క్లాస్‌లో ఏదైతే మొఘల్ ఇంట్రొడక్షన్ ఉందో
8th 9th 10th 11లో కూడా ఇదే మొఘల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, కొత్త ఉండట్లేదు. కాబట్టి ఈ మొఘల్ ఇంట్రడక్షన్ తీసేసి వాటి ప్లేస్ లో ఇంకొక లెసన్స్ పెడుతున్నాము. ఇది ఎన్సీఆర్టీ చెప్పింది. ఆ ఎన్సీఆర్టీ ఏంటంటే ఏదో ఎవడో అనామకుడు కాదు చెప్పింది. ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో, ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఉన్నారో, ఆ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని గారు స్పష్టం చేశారు. కావాలంటే ఇది చెక్ చేసుకోవచ్చు. ఇక ఈవిడ అంటున్న ఛత్రపతి శివాజీ గారి గురించి ఏ క్లాస్ లో ఉంది, ఏ రాష్ట్రాల్లో ఉంది తెలుసుకుందాం. ఈవిడ అన్నట్టు ఏంటిదంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ మొఘల్స్ కి సంబంధించిన పాఠాలన్నీ, అంటే ముస్లిం రాజులకి సంబంధించిన పాఠాలన్నీ తీసేసి ఓన్లీ హిందూ రాజులకి సంబంధించిన పాఠాలే పెట్టారు. సగం సగం తెలుసుకుని మాట్లాడినవంటే జోడించు కొట్టతను అనమాట. అది మాత్రం గ్యారంటీని. ఓకేనా? ఇప్పుడు అసలు ఈవిడ గురించి నేను మాట్లాడకూడదని అనుకున్న చాలా రోజుల నుంచి. అందుకని ఈవిడ ఎన్ని పేలాపనలు పేలినా సరే పేలాలక్క నేను ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈవిడ చెప్పిన మాటలు ఏంటంటే కొంతమంది నమ్ముతున్నారండి. అంధభక్తులో లేకపోతే గుడ్డి గొర్రెలో ఏంటో. దాంతో పాటు మామూలు జనాలు కూడా ఏంటంటే నిజమేనేమో అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని క్లారిటీ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈవిడ చెప్పినట్టు శివాజీ ఛత్రపతి గారి గురించి ఒక రాష్ట్రంలో మాత్రమే పాఠాలను ఇన్వాల్వ్ చేశారనమాట. అది కూడా ఎక్కడండి? మహారాష్ట్రలో. ఇది పెద్ద చిత్రమేమి కాదు నాకు తెలిసి. దీంట్లో పెద్ద మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీ. మనందరికీ తెలిసిందే కదండి. మరాఠా పుణ్యభూమి అది. మహారాష్ట్రలో మరాఠాస్, దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఛత్రపతి శివాజీ. దీనిలో పెద్ద విషయం ఏముంది? ఇక్కడ కూడా ఏంటిదంటే మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం ఏముందో ఆ ప్రభుత్వం ఏమన్నదంటే మాకు మరాఠాస్ గురించి మా పిల్లలకి ఎక్కువ తెలియాలి. ఎందుకంటే మరాఠా అనేది మహారాష్ట్ర అనేది మరాఠాల భూమి, అది వాళ్ళ పుట్టిన భూమి. సో ఇక్కడున్న వీరుల గురించి మా పిల్లలకు తెలియాలి కాబట్టి ఛత్రపతి శివాజీ గారి గురించి సంబంధించిన పాఠాలు మా పిల్లలకు ఉండాలని చెప్తే కేవలం మహారాష్ట్రలో మాత్రమే, అది కూడా క్లాస్ 8th లో, అన్ని పాఠాల్లో కాదండి, క్లాస్ 8th లో ఏంటిదంటే ది రైజ్ ఆఫ్ మరాఠాస్ అని చెప్పేసి ఒక లెసన్ ఉన్నది అనమాట. పెద్ద చాప్టర్ అది. జస్ట్ 8th క్లాస్ లో మాత్రమే, అన్ని పాఠాల్లోనూ కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ కాదు. తెలుసుకో ఫస్ట్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పోనీ నీ బుర్రకు అంత నాలెడ్జ్ లేకపోతే కనీసం గూగుల్ అమ్మనన్నా అడుగు. నువ్వు లాయర్వే కదా, టైప్ చేయడం వస్తుంది కదా నీకు. ఏదో వాట్సాప్ నుంచి ఏదో పంపించేస్తూ మాట్లాడకుండా కనీసం దాన్ని కాపీ పేస్ట్ చేసి ఆ గూగుల్లో పడేస్తే అది ఫ్యాక్ట్ చెక్ చేస్తుంది అనమాట. నువ్వన్నట్టు నీ సోకాల్డ్ సొల్లు మాటలు అన్నట్టు అన్ని రాష్ట్రాల్లోనూ ముస్లిమ్స్ కి సంబంధించిన పాఠాలను తీసేసి హిందూ రాజులకి సంబంధించిన పాఠాలు పెట్టలేదమ్మా. ఓన్లీ మహారాష్ట్రలో మాత్రమే. అది కూడా 8th క్లాస్ లో ది రైజ్ ఆఫ్ మరాఠాస్ అని చెప్పేసి ఒక లెసన్ పెట్టారు. అది కూడా ఎందుకు? మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీది. ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఉందండి. ఏంటిది అని అంటే మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం ఏంటిదండి? కూటమి ప్రభుత్వం. మరి మహారాష్ట్రకు సీఎంగా ఉన్న వ్యక్తి ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. దేవేంద్ర ఫడ్నవీస్ ఎవరు? మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో పెట్టకుండా ఉంటారా? మనం అందరం ఫ్రెండ్స్ కదా. అందరికీ తెలిసిందేనండి, మహారాష్ట్రలో ఏంటంటే ప్రజెంట్ మహాయుతి, శివసేన అండ్ ఎస్సీపీ అండ్ భారతీయ జనతా పార్టీ, ఈ 3 కూటమిగా ఉన్నాయన్నమాట. ఆ కూటమిలోంచి దేవేంద్ర ఫడ్నవీస్ గారు మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడు. ఇందులో పెద్ద చిత్రం ఏముంది? ఈ చిత్రాంగి చిత్రాలు వల్లిస్తా ఉందన్నమాట. ఇందులో పెద్ద మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఒకటి, మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీకి సంబంధించింది. 2, అక్కడున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రినే. మన ముఖ్యమంత్రి మన పార్టీకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడిగినప్పుడు నో అని ఎట్లా చెప్తాడు? చెప్పడు కదా. దీన్ని పెద్దగా భూతద్దంలో పెట్టేందుకు చూస్తావు? ఇక ఈ భూతద్దాల సీక్వెన్స్ ఇంకా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాను. సో నువ్వు అడ్డదిడ్డంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. అన్ని పాఠ్య పుస్తకాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మొఘల్స్ కి, ముస్లిమ్స్ రాజుకి సంబంధించిన పాఠాలు తీసేసి నువ్వు చెప్పినట్టు హిందూ రాజుల పాఠాలు పెట్టలేదు. ఒక చోటే పెట్టారు. తెలుసుకునేవాడు ఫస్ట్. ఓ సొల్లు చెప్పుకుంటూ బయలుదేరిపోకు. ఇంకా మనకి మతం లేకపోతే ముద్ద దిగదు కదండి. చెప్తాను. నెహ్రూ టైంలో ఒక ముస్లిం వ్యక్తి మన దేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఇందిరా ఆయన కూతురు. వినండి ఇక్కడ. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని గారు అని సంబోధించింది అనమాట. మన అని కాకుండా ఏంటంటే మన హిందూ మతానికి సంబంధించిన, మన బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి గారు. ఇక్కడ ఏంటంటే ఇందిర, ఈవిడ క్లాస్మేట్. ఈవిడ ఆ కాలం వ్యక్తి అనమాట. సో ఇందిర ఒక కమ్యూనిస్టులకు వాళ్ళ త్రూ తన కుర్చీని కాపాడుకోవడం కోసం, ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం ఆమె కమ్యూనిస్టుల చేతిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఈ కమ్యూనిస్టులు అంతా కూడా ముస్లిమ్స్ చేసిన క్రైమ్స్ అన్నింటిని వైట్ వాష్ చేసుకోవచ్చు. అంటే అక్బర్ చేసిన క్రైమ్స్ ని వైట్ వాష్ చేసుకుంటాం. అక్బర్ ఒక హిందువుల కోసం ఒక వైట్ వాషింగ్ సిస్టమ్ తో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మొత్తం ముఘల్ అట్రాసిటీస్ తీసే ప్రయత్నం.
ఇదే మరి చీ అనిపించుకునే వేషాలు అనమాట. మా బుక్స్ లోను ఔరంగజేబు లేకపోతే ఈ అక్బరు వీళ్ళందరూ ఏ ఏ దేవాలయాల మీద దాడి చేశారు అనేది కూడా ఉంది మాకు. మేబీ నువ్వు చదువుకున్నప్పుడు లేదేమో, చదువుకున్నప్పుడు కాదు, నువ్వు అసలు చదువుకోలేదు అది. నువ్వు అసలు చదువుకోలేదు కాబట్టి ఇలాగా చిత్తడిగా మాట్లాడతావు అనమాట. అదే బురదలో ముంచేసి చెప్పుతో ఫెడేల్ ఫెడేల్ మని కొట్టాలన్నమాట నేను. ఎవరు వైట్ వాష్ చేశారు? ఎవరు వైట్ వాష్ చేయలేదు అక్కడ. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇందిర మీ క్లాస్మేట్ కదా ఆవిడ, మీ క్లాస్మేట్ లేకపోతే చిన్నప్పుడు మీరు ఇద్దరు చట్టపట్టాలు వేసుకుని తొక్కడి బిళ్ళ అండ్ ఇంకా ఇంకా ఏముంటుందండి, ఈ ఆటలన్నీ ఆడుకునేవాళ్ళు అనమాట. మీకు సిగ్గు లేకపోతే సరే. వీళ్ళు 70 సంవత్సరాలుగా చేసిన కష్టాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి మొత్తం హిందువులు ఎట్లా వీరోచితంగా పోరాటం చేశారు, భారతదేశాన్ని హిందూ దేశం ఎట్లా కాపాడారు, సనాతన ధర్మం కోసం, హైందవ స్వరాజ్యం కోసం వీళ్ళు ఎట్లా చేసారు అనేది తెచ్చేంత దమ్ము ఒక హిందువుకి ఉంటదా, ఉండొచ్చా, ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ 70 సంవత్సరాల కష్టాన్ని మొత్తం ఈయన వచ్చేసి 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కార్యకాలంలో మొత్తం మీ నాగరికతను, మీ గొప్ప చరిత్రను అంతా మీరు పిల్లలకు నేర్పించుకుంటే ఆ పిల్లల్ని రేపు ముస్లింలుగా క్రిస్టియన్లు ఎట్లా కన్వర్ట్ చేయాలి, హిందుత్వానికి దూరంగా నాస్తికులుగా ఎట్లా తయారు చేయాలి. అందుకనే నందిత గాని ఈ జేఎన్యూ ప్రొఫెసర్లు ఈ విషయం గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాను. ఓకే, ఈ విషయం గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాను. ఇప్పుడు ఈవిడ బుర్రలో ఉన్న ఈ బుర్ర బత్తాయికి, చెడిపోయిన బత్తాయి బుర్రలో ఉన్న గుజ్జేంటిదంటే, సో ఈ హిందూ మతాలకి సంబంధించిన రాజుల్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు అందుకనే రాజీనామా చేయించేశారు. బుద్ధి బుర్ర లేని మాటలు మాట్లాడుకు, ఎందుకంటే దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను నేను. ఇంకొకటి ఏంటిదంటే, ఈవిడేమంటుందంటే 70 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 70 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ బాగా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఏంటిది, హిందువులందరినీ కూడా క్రిస్టియన్స్ గా మార్చేయడానికి, ముస్లిమ్స్ గా మార్చేయడానికి వీళ్ళందరూ ట్రై చేస్తున్నారు. సో ఆ ప్రయత్నాన్ని అంతటిని మన ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చేసి చెడగొట్టేశారు. అర్జునుడిలాగా దాన్ని బద్దలు కొట్టేశారు. సో ఇంకా ఉంచితే గనక అసలు మనకి సంబంధించిన రాజులు కానీ, రాణులకి సంబంధించిన పాఠాలు ఏమి ఉండవు. ఓన్లీ హిందూస్ కి సంబంధించిన రాజులకి సంబంధించిన పాఠాలు మాత్రమే ఉంటాయని చెప్పేసి కక్ష కట్టి వాళ్ళందరూ మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని దించేశారు. ఇది నీ వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించిన లెసన్స్. ముందు చదువుకుని సావండి. అరే, ఎవడైతే వాట్సాప్ లో పంపిస్తున్నాడో నువ్వైనా ఫ్యాక్ట్ చెక్ చేయరా బాబు. నువ్వు ఇట్లా పంపించేస్తే వీళ్ళు ఎట్లాగా పిచ్చుకొక్కలాగా వరులుతా ఉన్నారనమాట. నువ్వు అన్నట్టు దాదాపు మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెహ్రూ గారు అంటే ఆయన నుంచే కదండి స్టార్ట్ మనకి. సో నెహ్రూ గారు వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ మన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే 2020 అంటే 2012, 13 అక్కడ వరకు వేసుకోవచ్చు కదండి. సో ఈ మధ్య కాలంలో అంతా కూడా వాళ్ళందరూ చాలా ప్రయత్నించారు. దేనికి, మతాలను మార్పించేసుకోవాలి. విద్యార్థుల బుర్రలో ఏంటిదంటే, భారతదేశంలో ఉన్న విద్యార్థుల బుర్రలు అందట్లో కూడా హిందూ మతాన్ని ఇదంతా పక్కన పెట్టేసి మీరందరూ క్రిస్టియన్స్ లోకి మారిపోండి, మీరందరూ ముస్లిమ్స్ లోకి మారిపోయింది, లేకపోతే ఏ దేవుడిని నమ్మకుండా నాస్తికులుగా మారండి. ఇదే కదా వాళ్ళు ప్రయత్నించింది. నువ్వు చెప్పిందే మాట్లాడుతున్నాను. ఓకే సరే, ఒకసారి అసలు ఇండియాలో ఉన్న పాపులేషన్ ఏంటో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇది ఇండియాలో ఉన్న పాపులేషన్. నువ్వేదో వాట్సాప్ లో వచ్చిన ఏదో 4 లైన్లు తీసుకుని మాట్లాడతావేమో, నేను అన్ని ప్రూఫ్స్ తోనే మాట్లాడతాను అనమాట. నువ్వన్నట్టు 70 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రయత్నాలు చేసి 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 ఉంటే గనక ఇదండి 2011 సెన్సెక్స్. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 2011లో మనకి జనాభా లెక్కలు జరిగినాయి అనమాట. సో 2011 వరకు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2011 వరకు ఉన్న సెన్సెస్ ని తీసుకుంటే మనము ఇక్కడ మన ఇండియా పాపులేషన్ 100% అనుకోండి. నేను దీనిలో హిందువులు ఎంత జనాభా ఉన్నారో అని చెప్పను, కేవలం వీళ్ళు ఎంత ఉన్నారో చెప్తే వాళ్ళు ఎంత ఉన్నారో ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మనకి. ఓకే, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2011 వరకు ముస్లిం పాపులేషన్, ఇండియాలో ముస్లిం పాపులేషన్ వచ్చేసరికి నెంబర్ ఎంత, దాన్ని సింపుల్ గా మనం పర్సంటేజ్ లో చెప్పుకుంటే 14.2% అండి. 14.2% ముస్లిం పాపులేషన్. కమింగ్ టు ది క్రిస్టియన్ పాపులేషన్ వచ్చేసరికి ఏంటిదంటే 2011 వరకు మనకి జనాభా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2011 జనాభా లెక్కలకి క్రిస్టియన్ పాపులేషన్ వచ్చేసరికి 2.39. నేను ప్రూఫ్స్ తోనే మాట్లాడతా, నీలాగా అడ్డదడ్డంగా ఏదో 4 లైన్లు వచ్చేసి నేను మాట్లాడను. నువ్వన్న ప్రకారం 70 సంవత్సరాల నుంచి వాళ్ళు అహోరాత్రులు, రాత్రి పగలు అన్నం మానేసి వాళ్ళందరికీ కూడా మీ వాళ్ళ అసలుకి దేవుళ్లే కాదు, దేవతలే కాదు, మా మతానికి సంబంధించిన వాళ్ళే దేవుళ్ళు, మా మతంలోకి రండి అని చెప్పేసి వీళ్ళు పిల్లల మైండ్ లో గూడు కట్టను మాట్లాడుకుంటే గనక దాదాపు 70 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు వదిలే,
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2011 వరకు వీళ్ళలో చెప్పుకుంటూ పోతుంటే గనక ఈ పాపులేషన్ ఎంత పెరగాలి చెప్పు ఒకసారి. ఈ పాపులేషన్ 14% ఉండాలా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వచ్చేసి 2% మాత్రమే 2011 వరకు. నువ్వన్న ప్రకారం 70 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడతా ఉంటే ఏదైతే ఇప్పుడు హిందూ పాపులేషన్ ఉందో ఆ హిందూ పాపులేషన్ లోకి ఎయిదర్ క్రిస్టియన్స్ అయినా రావాలి, ఎయిదర్ ముస్లిమ్స్ అయినా రావాలి. ఈ హిందూ పాపులేషన్ ఎయిదర్ ముస్లిం పాపులేషన్ లోకి వెళ్ళాలి, లేకపోతే క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉందో అంతవరకైనా వెళ్ళాలి. మరి మారలేదేంటి? వీళ్ళింతే ఉన్నారు కదా, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళింతే ఉన్నారంటే మీరు మాట్లాడేది అబద్ధం కాదా? మత మార్పిడి జరుగుతున్నాయి, జరిగిన వాళ్ళని చెప్పు తీసి కొట్టండి. ఎక్కడో జరిగిందని ఒక 100 భూతద్దాలు పెట్టుకుని చూసి నువ్వు చెప్తున్నావే, నువ్వు అన్నట్టు వాళ్ళంతా కష్టపడితే కనుక వాళ్ళ పాపులేషన్ ఇంతే ఎందుకుంది? ఇంకా పెరిగిపోవాలి కదా. మతం అందరూ మారిపోవాలి కదా. మీరు అన్న ప్రకారం ఏంటిదంటే వాళ్ళకి ఏవో ఆశలు చూపించి మార్పించేస్తారు అంటున్నారు. ఆశకు పడనోడు ఎవడు ఉండడు. అంటే పెడతానంటే ఆశ, కొడతానంటే బాధ అన్నట్టు, అరే నీకు ఇన్ని లక్షలు ఇస్తానంటే మారిపోతాడు ఎవడైనా. వాడికి డబ్బు ఆశ. నువ్వన్న ప్రకారం అయితే ఆ డబ్బు చూపించి లేకపోతే ఇంకేదన్నా చూపించి వాళ్ళ ఆశ చూపించి మతం మార్పించేస్తే అసలు ఇండియాలో ఈ క్రిస్టియన్ పాపులేషన్ ముస్లిం పాపులేషన్ ఎంత ఉండాలో తెలుసా? మోర్ దాన్ 80% ఉండాలి. లేకపోతే ఆ యొక్క 20% ఏమో మారని వాళ్ళు, లేదు మా దేవుళ్ళు మాకు కావాలన్న వాళ్ళు ఇలా ఉండాలేమో. మరి దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నట్టు? ఈ పాపులేషన్ ఎందుకు ఉన్నట్టు? మారరా మీరు? మతం లేకపోతే చచ్చిపోతారా మీరు? మత మార్పిడి చేస్తున్నారు, మత మార్పిడి చేస్తే ఇంతెందుకు ఉంది పాపులేషన్? ఇంకా పెరగాలి కదా. ఇంకా ఈ ఆర్టికల్ 370 ఏదైతే ఉందో దాని గురించి కూడా మాట్లాడింది. దాని గురించి నేను సపరేట్ మాట్లాడతాను నేను. ఓకే, ఇప్పుడు ఈవిడ గారి బాధ ఏంటిదంటే ఇంకా మార్చేస్తున్నారు. ఇంకేమన్నదంటే ఈవిడ మా హిందూ మతము, మా ఏంటిది సనాతన ధర్మము, మా హిందువులు బతుకుండాలంటే జనతా పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీ బీజేపీ రావాలి అంటున్నారు. అంటే మతాన్ని అడ్డు పెట్టుకోకపోతే బతకలేని పార్టీ మీది. అది ఓపెన్, అది అందరికీ తెలుసు. మీరేమనుకుంటారంటే మేము మతాన్ని ఉద్ధరించడానికి వచ్చామంటే మతాన్ని ఎవడు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. సీఎం అయినా పిఎం అయినా ఎవడు మతాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. మతంలానే ఉంది. ఈ మతం ముసుగులో బలిసి కొట్టుకుంటున్నారు మీరందరూ. మతం పేరుతో చెప్పుకుని ఓట్లు ఆడుకునే అధికారంలోకి వస్తున్నారు మీరందరూ. మాట్లాడితే శ్రీరామ్, మాట్లాడితే అయోధ్య, మాట్లాడితే ఇంకేదో ఒక హిందూకి సంబంధించి దాది. మాట లేకపోతే మీరు బతకలేరు, మాట లేకపోతే మీరు పార్టీలోకి రాలేరు. మీరు మళ్ళీ హిందూ మతాన్ని ఉద్ధరిస్తారనమాట. మిమ్మల్ని చూసుకుని ఈ జల్ల పురుగులు తయారవుతాయి అనమాట, పనికి మాలిన పురుగులు. ఎందుకంటే పైన ఉన్నవాడే అలాంటి వాడైతే కనుక కింద ఉన్నవాడికి ఏంటిది? ఏదో మనకు ఒక సామెత ఉంటుంది కదండి, వడ్డించేవాడు మనైతే చివరిన కూర్చున్నా సరే అన్ని అందుతాయని. అలా పైన ఉన్నవాడే మనము హిందూ మతం అని చెప్పేసి మత ప్రకారం నడుచుకుంటే ఈ కింద ఉన్న జల్ల పురుగులు ఏం చేస్తాయి? అవి కూడా అట్లనే నడుచుకుంటాయి. అందులో పెద్ద జల్ల పురుగు నువ్వు అనమాట. వీడియో ఓపెన్ చేస్తే చాలు, ఎయిదర్ క్రిస్టియన్ ఎయిదర్ ముస్లిం, వీళ్ళిద్దరు లేకపోతే నీకు మాట అనేది రాదనమాట. మీరు మళ్ళీ ఉద్ధరించేసి ఉద్ధరణులు. సో ఈవిడ పార్టిసిపేట్ చేసే మీటింగ్స్ కూడా ఏంటిదంటే ఏదైతే మనల్ని వేరే మతాలు వాళ్ళు అణిచివేస్తున్నారు, ఆ అణిచివేత నుంచి మనం బయటికి రావాలని కొన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి కదండి, అటులోనే పార్టిసిపేట్ చేస్తుంది. నేను హిందూ మతాన్ని కానీ, క్రైస్తవ మతాన్ని కానీ, ముస్లిం మతాన్ని కానీ అనను అనే అధికారం నాకు లేదు. బట్ ఆ ముసుగులో పడి కొట్టుకునే ఇలాంటి పందుల గురించి మాత్రం డెఫినెట్ గా మాట్లాడతాను అనమాట. సో ఈవిడన్న ప్రకారం 70 సంవత్సరాల నుంచి వాళ్ళు అహోరాత్రులు కష్టపడతా ఉంటే స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, అరే మీరు మతము మారిపోండి, మా మతంలోకి రండి, నాస్తికులుగా మారండి అంటే అసలు పాపులేషన్ ఇంత ఉండేది కాదు, హిందూ పాపులేషన్. ఇంకొకటి ఏంటిదంటే ఈ హిందూ గురించి మాట్లాడుతాను. యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిందే, ఈవెన్ వాళ్ళకు కూడా తెలిసి కూడా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఆ నిజము వాళ్ళ నోటితో ఒప్పుకుంటే ఏంటిదంటే వాళ్ళని ఛీ అని చీకొడతారు. లేకపోతే కనీసం రోడ్డు మీద కుక్క వెళ్తున్నప్పుడు అయినా సరే దానికి భయపడి పక్కకు వస్తాం. వీళ్ళని చూస్తే ఆ రెస్పెక్ట్ కూడా ఎవరని చెప్పేసి వీళ్ళు చెప్పరు. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు హిందూ అనేది మతమా? ఆ మతం ఈ హిందూ అనే దానికి మతం అన్న పేరు తగిలించింది ఎవడు? బ్రిటిష్ వాడు కాదా? అసలు హిందూ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ నది నుంచి కాదా? ఇప్పుడు ఆ ఇండస్ కి హిందూకి తేడా ఏంటి అంటే ఇండస్ అంటే ఇక్కడేమంటారంటే కొంతమంది అది ఇండస్ నది, ఇది హిందూ, ఈ రెండు కలవట్లేదు కదా అంటే అప్పుడు పర్షియన్స్ ఎవరున్నారో వాళ్ళ భాషలో ఏంటిదంటే ఈ ఐ అనే దాన్ని హెచ్ కింద చదివేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మనకు కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు సి అనే దాన్ని మనం క్యాట్ అని ఎలా చదువుతున్నామండి? ఇంగ్లీష్ లో సి అనే చదువుతున్నాము, బట్ సిఏటి స్పెల్లింగ్ వచ్చేసరికి క్యాట్, కా అని చదువుతున్నాము. అలాగే వాళ్ళు ఇండస్ ని ఐ అనే వర్డ్ ని హెచ్ కింద ప్రొనౌన్స్ చేసేవారు. సో అలాగా ఇండస్ అనేది హిందస్ అయింది.
హిందస్ అయింది. ఇక సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హిందుస్థాన్ లో ఉండేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ స్థాన్ అంటే ఏదో అని అనుకుంటారు. స్థాన్ అంటే ప్లేస్ అని అర్థం. కనీసం గూగుల్లో కొట్టనే ఇస్తుందిరా బాబుది. స్థాన్, ఆఫ్ఘనిస్తాన్, స్థాన్ అని కొన్ని ఉన్నాయి కదండి. స్థాన్ అంటే ప్లేసు, ప్రాంతం అని అర్థం అనమాట. సో ఆ ఇండస్ లోంచి ఈ హిండస్ వచ్చి దానికి స్థానం తగిలిస్తే అది హిందుస్థాన్ అయ్యింది. ఈ హిందూ అనే దానికి మతం కింద యాడ్ చేసిందంటే వాళ్ళు ప్రకృతిని పూజిస్తున్నారు, వీళ్ళ యొక్క కల్చర్ కి సంబంధించిన వాళ్ళని పేరు పెట్టింది కూడా బ్రిటిష్ వాడు. సరే మీకు ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, ఎక్కడైనా మన భారత ఇతిహాసాల్లో గాని పురాణాల్లో గాని ఎక్కడైనా గాని హిందూ అనే పదము మతానికి సంబంధించింది అనేది ఒకటి చూపించండి మీరు. ఎవడైనా చూపించగలరా? చూపించలేరు. నిజాలన్నీ మీకు కూడా తెలుసు. కాకపోతే ఆ నిజాలను ఏంటంటే బొజ్జ పెట్టేసి జోజో అని చెప్పేసి మీరు ఇంకా రెచ్చిపోతారనమాట. శివతాండవం చేసేస్తారనమాట ఈ వంకర మౌనిక లాగా. ఈ వంకర మౌనిక నోరు తెరిస్తేనే వంకర మాటలు మాట్లాడుతుంది. ఇక ఏంటిదంటే అడ్డదిడ్డంగా ఏదో తర్వాత మనకి బీజేపీలో ఏదో ఒక సీట్ రావాలి కదా! మరి సీట్ రావాలంటే లాస్ట్ టైం చెప్పినట్టు నేను ఎయిదర్ ప్రజల్లోనైనా ఉండాలి, లేకపోతే ఇలాంటి కాంట్రోవర్షియల్ దానిలోనైనా ఉంటే అధికారుల కళ్ళల్లో పడతామనమాట. పైన ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ పెద్ద కళ్ళల్లో పడి కార్పొరేటర్ సీటో లేకపోతే ఎమ్మెల్యే సీటో ఏదో రావాలి కదా మనకి. సో రావాలంటే ఆ పార్టీ రూల్స్ నే ఫాలో అవ్వాలన్నమాట. పార్టీ లైన్ ఏంటిది? మతము. ఆ మతంలోనే నేను కూడా పార్టీ లైన్ లో మాట్లాడతా. పార్టీ లైన్ పెట్టింది నాకు. ఏమని? అప్పుడు బండి భగీరథ గురించి మాట్లాడును అని చెప్పింది. పార్టీ లైన్ పెట్టిందని చెప్పేసి ఈవిడే ఒప్పుకుంటుంది. సో కాబట్టి ఆ లైన్ అనేది హిందూ మతం మీద జరుగుతుంది కాబట్టి నేను కూడా అదే హిందూ మతం మీద మాట్లాడతాను. నువ్వు అడ్వకేట్‌వి. దయచేసి నువ్వు మాత్రం కోర్టుకెళ్ళి వాదించకమ్మా. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మతం అన్నావు అనుకో, అక్కడ జడ్జికి చిర్రెత్తుకొచ్చి చేతిలో ఉన్న సుత్తితో బెడేల్‌మని కొట్టగలడు మరి. జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ ఇంకా నువ్వు ఇప్పుడే రావు బయటికి. మళ్ళీ ఏదో ఒక కాంట్రోవర్షియల్ ఇష్యూ వస్తది హిందూ, ముస్లిం అని. ఆ ముస్లిం అన్న పదం రాగానే ఇలా విచ్చుకుంటదనమాట సీతాకోక చిలుక. అప్పటి వరకు గొంగళి పురుగుగా ఉండి సీతాకోక చిలుక విచ్చుకొని రంగులు రంగుల కింద మేకప్ వేసుకొని వచ్చి అప్పుడు వీడియో తీస్తది. అప్పుడు నేను కూడా నీకు కౌంటర్ అవ్వడానికి రెడీగా ఉంటా.